మరొకసారి 2 వాక్యాలు చూసుకొని ముందుకు వెళ్దాము. మత్తయి 28 అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. తర్వాత ఇంకొక వాక్యం చూసుకుందామండి. ఆదికాండం 32:28. ఆదికాండం 32:28. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ యేసయ్య, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. మరొకసారి నీ పాదాల చెంతకు ప్రభా ఈ విధంగా నేను రాగలటు ప్రభా, మీరు నాకు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నానయ్యా. నన్ను ప్రేమించి నన్ను రక్షించుకున్న విధానం బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, నీ పాదాల చెంతకు వచ్చినాను తండ్రి. ఈ సమయంలో ప్రభా నా యొక్క తండ్రి అపరాధంలో అయ్యా తెలిసి తెలియక ఎక్కడ తప్పిపోతూ వచ్చానో ప్రభా, ప్రతి దాన్ని బట్టి మన్నించండి, క్షమించండి ప్రభా. నీ పరిశుద్ధమైన రక్తాన్ని మరొకసారి నా పైన ప్రోక్షించి నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఈ సమయంలో ప్రభా నీ ప్రజల మధ్యన అర్హమైన పాత్రగా తండ్రి ప్రభా నన్ను కూడా వాడుకోమని వేడుకొంచున్నాను దేవా. సహాయం చేయండి. అవును ప్రభా, ఎవరి సమయం నేను వ్యర్థం చేయకుండా ప్రభా ఏ యొక్క విషయాలైతే మరి చర్చించుకోవాలో వాటి కొరకు మాత్రమే నేను మాట్లాడగలుగుతూ నీ యొక్క ఆత్మ సహాయాన్ని, నీ యొక్క ఆత్మ నడిపింపు, నీ యొక్క ఆత్మ అభిషేకాన్ని సంపూర్ణంగా నాకు అనుగ్రహించి నన్ను నడిపిస్తూ ప్రార్థిస్తూ ఆది నుంచి అంతం వరకు మీరే మాకు నడిపిస్తురమ్మని, మీరు మా మధ్య నుండి నా తండ్రి ప్రభా నీ మహిమార్థంగా తండ్రి ప్రభు ఈ సాక్ష్యం ఉండగలటుకు అనేక మంది బలపరిచే విధంగా ఈ సాక్ష్యం ఉండగలటుకు సహాయం చేస్తురమ్మని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా వీడియో బాగానే కనిపిస్తుందా సిస్టర్? బాగుందమ్మా. ఓకే సిస్టర్. ఓకే అండి. ఓకే. ఇంత ముందు ఆల్రెడీ చెప్పాను కదా, నా పేరు నాగమణి. సో దేవుడు నన్ను అన్య జనాంగం నుంచి రక్షించుకున్నాడు. సో మీకు ఆల్రెడీ మీకు చెప్తా వచ్చాను. ఇప్పుడు నాకు మైండ్ ఆ యొక్క పీస్ లేక రెస్ట్లెస్ లైఫ్ తో మరి ఆ యొక్క హృదయంలో నెమ్మది సమాధానం లేక చాలా ఇబ్బంది పడేదాన్ని. అనేకమైన సమస్యలతో, అనేకమైన స్ట్రగుల్స్ తో, దుష్టుడితో పోరాడుతూ మరి చాలా ఇబ్బంది పడుతున్న నన్ను దేవుడు దర్శించి నన్ను ఆయన కృప చొప్పున రక్షించుకుంటూ వచ్చాడు. మరి నాశనకరమైన గుంటలో నుంచి నన్ను మరి పైకి లేవనెత్తుతూ వచ్చాడు. జిగటిగల ఊబిలో నుంచి నన్ను మరి పైకి లేవనెత్తి క్రీస్తుని బండపై నన్ను స్థిరపరిచి బలపరిచాడు అనమాట. సో మరొకసారి అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మరి ఈ విధంగా రక్షించబడ్డానో అక్కడ నుంచి మరి ఎర్ర సముద్రాన్ని దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా మరి దాటిస్తూ వచ్చాడో అటువంటి విధంగా నా జీవితాన్ని కూడా మరి ఆ యొక్క మరి వాటి నుంచి దాటిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో నన్ను దేవుడు అలా నడిపిస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు మరి చూసుకుందామండి. నేను బాప్టిజం తీసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఆల్రెడీ ఒక వాక్యం చదివి వినిపిస్తా వచ్చాను కదండి. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ టిల్ ఎండ్ ఆఫ్ ద ఎరా. ఈ వాక్యం ఎందుకు చదివానంటే, నేను బాప్టిజం తీసుకోవడానికి వెళ్తున్న ముందు రోజు చాలా టెన్షన్ పడ్డాను అనమాట. ఎందుకంటే మా పేరెంట్స్ కి మరి మేము చెప్పి తీసుకోలేదు. సో చెప్తే తీసుకునేవారు కదా. సో కనుక నేను చాలా టెన్షన్ పడుతూ ప్రభా నాకు భయం వేస్తుంది తర్వాత నా లైఫ్ కొరకు అని నేను టెన్షన్ పెడుతూ మరలా అంటే ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా కూడా అల్ప విశ్వాసం కదా, అనేక సార్లు మరలా దేవుడిని అడుగుతూనే ఉంటాం కదండి. ఆ విధంగా నేను దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అనమాట. మత్తయి 28:20 సదాకాలం నేను మీకు తోడై ఉంటానని చెప్పేసి ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తా వచ్చాను. అయితే బాప్టిజంలో సాక్ష్యం ఇస్తా వచ్చాను. ఆ తర్వాత 2011 అక్టోబర్ 11 నేను నీటి బాప్టిజంలో మరి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారండి. ఆ తర్వాత నా జర్నీ ఇప్పుడు కొత్త జర్నీ. అంతవరకు ఏంటంటే హైందవ స్త్రీగా మరి జీవిస్తూ ఉండేదాన్ని, మరి లోకంలో మరి నడుస్తూ ఉండేదాన్ని, లోకానుసారంగా ప్రవర్తిస్తున్న దాన్ని. మరి నాకు ఎలాగ క్రైస్తవ జీవితం జీవించాలో నాకు తెలియదు, కానీ దేవుడు ఎంతో చక్కగా అన్ని కూడా నేర్పిస్తూ వచ్చాడు. నేను చాలా మొండిదాన్ని అనమాట. మనుషుల మాట వినే స్వభావం నాది కాదు. కనుకనే దేవుడే అన్ని విషయాల్లో ఉపదేశిస్తూ నడిపిస్తూ వచ్చేవాడు అనమాట. సో ఆ విధంగా వెళ్తున్నాను. అయితే మ్యారేజ్ విషయంలో నేను మెల్లగా నాన్న వాళ్ళకైతే నేను ఇంక అప్పటికి చెప్పలేదన్నమాట. నేను ఇలాగా మరి ఆ యొక్క దేవుని నమ్ముకున్న విషయం
కూడా చెప్పలేదు. కాకపోతే మా వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి యేసుప్రభు అంటే ఇష్టం. చర్చికి వెళ్తుంటుంది, వస్తుంటుందని ఆ యొక్క విషయం అయితే తెలుసనమాట. సో, మెల్లగా వాళ్ళకి ఏదైనా మ్యాచెస్ కోసం చెప్తునేటప్పుడు కూడా, నాన్న నేను ఏదైనా ఎవరైనా క్రిస్టియన్ ఉంటే చూడొచ్చు కదా! క్రిస్టియన్స్ అయితే మంచిగా ఉంటారు అని చెప్పేదానికని వాళ్ళకి అనుమానం అయితే రాలేదనమాట. సో, విశ్వాసికి, అవిశ్వాసికి పొంత కుదరదని దేవుడు చెప్పాడు గనక, మరి ఆ మాట ప్రకారంగా నేను కూడా ఎన్ని మ్యాచెస్ వచ్చినా కూడా ఏదో రకంగా వాటిని మరి తప్పించుకుంటూ ఉండేదాన్ననమాట. ఈ విధంగా ఉన్నప్పుడు 2012లో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడనమాట. అది ఆదికాండము 31 అధ్యాయం 3 వచనము. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండుదునని యాకోబుతో చెప్పగా, ఈ యొక్క వాగ్దానం నాకు దేవుడు దయచేస్తూ వచ్చాడు. అయితే ఆ టైంలో నాకు అర్థం కాలే. ఏంటి ఏదో ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాను. నేను శ్రీకాకుళం వెళ్ళాలి అనంటే అక్కడ అందరూ మా బంధువులుంటారు. ఇంకా ఈవెన్ అప్పటికి నేను బొట్టు అయన్నీ తీసేసాను. మరి క్రిస్టియన్ లైఫ్ జీవిస్తున్నాను. ఇంటికి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్ నాకు. ఎందుకంటే అక్కడ చాలా గొడవలయిపోతాయి ఇంకా. ఇటువంటి సిట్యుయేషన్‌లో మరి దేవుడేంటి నీ పితరుల యొద్దకు, బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుమంటున్నాడు అన్న యొక్క వాక్యానికి నాకు మరలా అర్థం కాలేదనమాట. అర్థం కాకపోతే సరే అని చెప్పేసి అప్పటికి ప్రార్థన చేస్తా ఉన్నాను. నా మైండ్ అయితే సెట్ కాలేదు. అయితే మేము అక్కడ హాస్టల్‌లో ఉండేటప్పుడు ఏం చేసేవాళ్ళమంటే, మేము పెంట్ హౌస్ పైనే హాఫ్ నైట్ ప్రేయర్ అని చెప్పేసి ఎవ్రీ మంత్ మేము ఇలాగా మరి ఫ్రైడే రోజు సెకండ్ సాటర్‌డే ముందు రోజు నైట్ మేము చేసుకునేవాళ్ళం అనమాట. అయితే మాకు హాస్టల్‌లో ఎప్పుడు కూడా ఎటువంటి ఆటంకం రాలేదు. ఎందుకంటే వాళ్ళు క్యాథలిక్స్ అన్నమాట. మా యొక్క హాస్టల్ వార్డెన్ క్యాథలిక్స్. సో వాళ్ళేంటంటే రూమ్‌లో అయితే వద్దమ్మా మీరు పెంట్ హౌస్ మీద చేసుకోండి అని వాళ్ళే మాకు ఛాన్స్ కూడా ఇచ్చారు. మీరు అలా ప్రార్థనలు చేసుకుంటే మాకు కూడా ఆశీర్వాదమే అని చెప్పేసి వాళ్ళు మాకు ఎప్పుడు ఏమనేవారు కాదు. ఈ విధంగా జనవరిలో కూడా మేమేం చేస్తామంటే ఇలాగే ఇదే విధంగా ఒకరోజు హాఫ్ నైట్ అంటే ఒక 2:00 వరకు ఇలాగ మేము ప్రార్థన చేసుకుంటా ఉన్నామనమాట. ఆ రోజు దేవుడు మాకిచ్చిన తలంపును బట్టి ఒక డైలీ బ్రెడ్ ఉంది. మా యొక్క బర్త్‌డే సంబంధించి ఏ డేట్ అయితే ఆ డేట్ ఓపెన్ చేసి, ఆ యొక్క వాక్యాన్ని మనము ఒకళ్ళ తర్వాత ఒక ప్రార్థన అయిపోయాక ఒక వాక్యం చదువుకునేవాళ్ళం. ఒక ఎక్సర్‌సైజ్. సో, ఆ విధంగా మేమేం చేసామంటే అక్కడ వాళ్ళు మా యొక్క బర్త్‌డే రోజున ఏదైతే ఆ యొక్క వాక్యం ఉంటుందో, ఆ యొక్క వాక్యం యొక్క చాప్టర్‌ని మనం తీసి చదువుకుందామని అనుకుంటా వచ్చాము. ఆ విధంగా మరలా నాది కూడా నా పోర్షన్ వచ్చేటప్పటికి మరలా ఆదికాండం 31 అధ్యాయమే వస్తా వచ్చిందనమాట. ఈ విధంగా దేవుడు నాకు 2 సార్లు మరలా మాట్లాడుతూ వచ్చాడు. నీ పితరుల యొద్దకు, బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చినప్పుడు నాకు ఇంకా కన్‌ఫ్యూజ్ అవుతా వచ్చాను. అయినప్పుడు కూడా దేవుడు ఏం చెప్పినా కూడా అది కరెక్టే చెప్తాడు. ఆయనే కరెక్ట్‌గా నడిపిస్తాడని అక్కడి నుంచి ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేశాననమాట. ప్రభువా ఇప్పుడు నేను వెళ్ళాలంటే నా పరిస్థితి ఇది. మరి అక్కడికి వెళ్తే నాకు ఎన్నో సమస్యలొస్తాయి. కనుక నేను వెళ్ళాలంటే ముందు నా మైండ్ నువ్వు సెట్ చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాననమాట. అక్కడి నుంచి ఏ విషయమైనా సరే దేవుడిని అడగడం నేర్చుకున్నా. అప్పటికి మరి మన భగత్ సింగ్ అంకుల్ కొరకు ఎన్నో మనం ఆ యొక్క మాటలు వింటా ఉంటాం కదా! ఆయన ప్రతీది కూడా దేవుని చిత్తాన్ని అడిగి తెలుసుకొని నడిచేవారని చెప్పేసి ఆ యొక్క వర్తమానాల మధ్యలో చెప్పేవారనమాట. అది చూసి నేను కూడా అలాగే ప్రతి విషయాన్ని కూడా అడిగేదాన్ని దేవుడిని. ప్రభు పలానా ప్లేస్‌కెళ్ళాలనుకుంటున్నాను. నీ చిత్తమా కాదా? అని చెప్పి కొంచెం ఎంకరేజింగ్‌గా ఆ విధంగా దేవుడిని అడిగి ఆ యొక్క దేవుడు మాట్లాడిన తర్వాత ఆ విధంగా వెళ్ళేదాన్ననమాట. ఇలాగ ఒక రోజు ఏమైందంటే జనవరి 14థ్ ఒక దగ్గర మీటింగ్స్ జరుగుతా ఉన్నాయి. ఆ మీటింగ్స్‌కి వేరే ఫ్రెండ్‌తో నేను వెళ్తా వచ్చానన్నమాట. వెళ్ళినప్పుడు బయట అక్కడ ఇక బైబిల్ కవర్స్ అమ్ముతా ఉన్నారన్నమాట. అయితే అప్పటికి నాకు ప్రామిస్ రుచి ఎరిగిందాన్ని గనక నేను కొంచెం ప్రార్థన చేసుకొని దేవా మరి నీ అక్కడ ప్రతి ఒక్క బైబిల్ కవర్ మీద కూడా ఒక ప్రామిస్ ఉందన్నమాట. ఒక వాక్యం ఉంది. సో నేను కొంచెం ఒక వాక్యం తీస్తా వచ్చాను. అలా తీస్తూ వచ్చినప్పుడు ఆ! అక్కడేముందంటే నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడని ఉందన్నమాట. అయితే మరలా ఏం చేశాను, మరలా దాన్ని కలిపేసి, మరలా ప్రేయర్ చేసుకొని, మరలా తీస్తే మరలా అదే వచ్చింది. 2 టైమ్స్ ఇదొచ్చేటప్పటికి మిగతా వాటిని చూస్తా వచ్చానన్నమాట. అవి డిఫరెంట్ డిఫరెంట్ వర్సెస్ ఉన్నాయి. కానీ అవేవి రావట్లేదు. ఇదే వస్తుంది. ఓకే. ఇది మేబీ దేవుడి చిత్తమేమో అని చెప్పేసి ఆ యొక్క బైబిల్ కవర్‌ని తీసుకుంటా వచ్చానన్నమాట. అలాగే ఆ దినాల్లో నేను కీర్తన 23 నేర్చుకుంటా వచ్చా. ఎందుకంటే అప్పుడు నాకు వాక్యం కొత్తండి. నాకు వాక్యం అంతగా ఇంకా అప్పుడప్పుడే చదువుకుంటున్నాను. అప్పుడప్పుడే వాక్యం విని అర్థం చేసుకుంటా వస్తున్నానన్నమాట. ఆ విధంగా కీర్తన 23లో ఒక వాక్యం నాకు బాగా టచ్ అవుతా వచ్చిందన్నమాట. మనకు బాగా తెలుసు కదండీ! గాఢాంధకారపు లోయలో సంచరించినను మరి ఏ అపాయానికి భయపడకుందును. ఆహ్, నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కరియు నీ దండం నన్ను ఆదరించునని చెప్పేసి ఉంటుంది గదా! ఈ వాక్యం నన్ను ఎంతగానో ఎందుకో తెలీదు. ఎందుకంటే అప్పటి వరకు నా సిట్యుయేషన్ అంధకారమే.
అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాను కనుక సో నాకు అది ఎంతో నాకు ఆదరణ ఇస్తా వచ్చింది అనమాట. దేవుడు నాకు తోడై ఉంటాడు, ఎక్కువగా దేవుడు నాకు తోడై ఉంటాడని ఎక్కువగా మాటలు ఎక్కువగా రెగ్యులర్ గా నాకు వినిపిస్తా వచ్చేవన్నమాట. సో దాన్ని బట్టి ధైర్యంగా ముందుకెళ్ళేదాన్ని. ఒకప్పుడు నాకు ఆ ధైర్యం ఉండేది కాదు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చానో, సంపూర్ణంగా రక్షించబడ్డానో, ఒక సమాధానం సంతోషంతో పాటు నా యొక్క లైఫ్ విషయంలోనే కావచ్చు, ఈ యొక్క జీవిత పోరాటంలోనే కావచ్చు ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉంటాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు అన్న ధైర్యంతో ముందుకెళ్ళేదాన్ని అనమాట. ఎంతగా తోడై ఉంటాడండి అంటే ఎగ్జాంపుల్ తో కూడా దేవుడు నాకు చూపిస్తా వచ్చాడు అనమాట. ఒకరోజు ఫిబ్రవరిలో అండి శివరాత్రి వచ్చింది. మా ఆఫీస్ లో ఇంకా అది గార్మెంట్ ఇండస్ట్రీ అన్నమాట. చాలా మంది ఎంప్లాయీస్ లేడీసే ఉంటారు. అయితే అక్కడ ఏమైందంటే శివరాత్రి రోజు మాకు హాలిడే ఉండదు. నెక్స్ట్ రోజు హాలిడే ఉంటదనమాట. సో చాలా మంది స్త్రీలు ఏంటంటే ఇంకా 5:30 అవ్వగానే పంచింగ్ చేసి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి పండగ. సో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. మాకు నెక్స్ట్ రోజు ఆడిట్ ఉందన్నమాట. సో యాజ్ ఏ ఆడిటర్ గా నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. అప్పటికి ఫైల్స్ చాలా పెండింగ్ ఉన్నాయి. నేను నెక్స్ట్ రోజు అన్ని సబ్మిట్ చేయాలి. సో చాలా మంది ప్యాకింగ్ అబ్బాయిలు ఉన్నారు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ దగ్గర కూర్చొని నేనేవో అన్ని కూడా ఫిల్అప్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఫిల్అప్ చేసుకుంటా ఉన్నాను. నేను టైం చూసుకోలేదు. అందరూ వెళ్ళిపోయారు. ఆ రోజు ఫెస్టివల్ కనుక ఏ ఒక్కరు కూడా లేరనమాట. చాలా మంది, తక్కువ మంది అది కూడా ఆఫీస్ లో ఉన్నారనమాట. సో ఆల్మోస్ట్ 7 దగ్గర అవుతుంది. నేను ఇంకా వెళ్ళిపోతామని చెప్పేసి లెగిసిన ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు. బట్ ఆ రోజు ఎవరు లేరనమాట. సో సరే ధైర్యంగా బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత గేట్ దగ్గరకు వచ్చి చూసేసరికి అక్కడ చాలా చీకటిగా ఉంది. అది ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఇప్పుడు డెవలప్ అవుతుంది కానీ ఒకప్పుడు అక్కడ ఏమి ఉండేది కాదు. ఓన్లీ ఆ యొక్క ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ మాత్రమే ఉండేవన్నమాట. అయితే చాలా చీకటిగా ఉందన్నమాట. చాలా చీకటిగా ఉంది. ఇక్కడ నుంచి మినిమం నాకు వెహికల్ కావాలంటే చిల్కా నగర్ అని చెప్పేసి ఆ ఏరియా వరకు వెళ్ళాలి. చిల్కా నగర్ పోస్ట్ ఆఫీస్ లైన్ అని ఆ ఏరియా వరకు వెళ్ళాలి. చాలా చీకటిగా ఉంది. చాలా భయం వేస్తా ఉందన్నమాట. భయం వేస్తా ఉన్నప్పటికి అప్పటికే రీసెంట్ గా అక్కడ ఏదో జరిగింది, కొంచెం ఏదో బ్యాడ్ గా ఎవరో అమ్మాయి పట్ల ప్రవర్తించారని చెప్పేసి అది కూడా నేను వింటా వచ్చాను. నాకు అందుకు ఇంకా భయం వేస్తా ఉందన్నమాట. అయితే నాకు సెక్యూరిటీ గార్డ్ కి అంటా వచ్చాను, కొంచెం అన్న అక్కడ ముందుకు వస్తావా అని చెప్పంటే ఎవరు లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఉన్నాను, ఖచ్చితంగా నేను ఇక్కడ ఉండాలన్నారన్నమాట. సరే అని చెప్పేసి మెల్లగా మనసులో ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను. ముందుకు వెళ్తా ఉండేటప్పటికి చాలా భయం వేస్తుంది. మొత్తం చాలా చీకటిగా ఉంది. స్ట్రీట్ లైట్స్ కూడా లేవన్నమాట. ఇలా దూరంగా వెళ్తున్నాను. దూరంగా ఒక కార్ కనిపించింది. ఆ కార్ డార్క్ కలర్ లో ఉంది. ఇక అక్కడ ఇద్దరు మనుషులు దూరంగా అంటే స్పష్టంగా కనబడట్లేదు కానీ ఒక ఇద్దరు మనుషులు అయితే ఉన్నారనమాట. ఇంకా భయం వేస్తా ఉంది చాలా, ఎందుకంటే ఒంటరిగా ఉన్నాను. చాలా భయం వేస్తుంది అనమాట. వెళ్తున్నాను కానీ అసలు ఇంకా ఎంత భయం వచ్చేస్తుందంటే ఒక పక్క అప్పుడు ఈ వాగ్దానాలు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీవు నడుచు మార్గం అంతట్లో కూడా నీ దేవుడి యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పి. అలాగే కీర్తన 23లో కూడా ఉన్న ఆ యొక్క ప్రామిస్ కూడా, గాఢాంధకారంలో ఉన్నప్పుడు కూడా నువ్వు అక్కర్లేదు, నా దుడ్డి కరియు నా దండం నేను ఆదరిస్తాయి. ఇవన్నీ నాకు నేనే జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క వాక్యాలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను. కానీ చాలా ఎంత హారిబుల్ సిచ్యువేషన్ అయిపోయిందంటే ఇంకా ఆ యొక్క కార్ కి దగ్గరగా వెళ్తా ఉండేటప్పటికి ఇంకా భయం వేస్తుంది అనమాట. అటువంటి సిచ్యువేషన్ లో దూరం నుంచి ఒక పాట వినిపిస్తుంది అనమాట. ఏంటంటే ఏసయ్య నీకు తోడై ఉన్నాడు. నా పాట అప్పుడు నాకు గుర్తులేదు కానీ ఆ లిరిక్స్ మాత్రం ఏసయ్య నీకు తోడై ఉన్నాడు దీని మీద నుంచి వస్తుంది. ఆ యొక్క వర్సెస్ నాకు అలా వినిపిస్తా ఉన్నాయన్నమాట. అయితే ఎక్కడో క్రిస్టియన్ సాంగ్ వినిపిస్తా ఉంది. సరే అని చెప్పి వెనక్కి చూసేసరికి దూరం నుంచి ఒక సైకిల్ తో ఒక అబ్బాయి వస్తున్నాడు అనమాట. అబ్బా సైకిల్ అంటే ఒక తోడే కదండి, అందులో క్రిస్టియన్ సాంగ్ వినపడింది కనుక ఖచ్చితంగా ఆ అబ్బాయి క్రైస్తవుడు అయి ఉంటాడు కనుక కొంచెం ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి నేను ముందుకు వెళ్దామని చెప్పేసి ఆ అబ్బాయి సైకిల్ తో వెళ్ళేటప్పటికి, సైకిల్ అంటే కొంచెం స్లోగానే వెళ్తది కదా, ఆ కారు దాటిపోవాలి నేనని చెప్పేసి నేను ఇంకా ఫాస్ట్ గా వెళ్తున్నాను. ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు కూడా ఆ సాంగ్ నాకు ఇంకా పెద్దగా వినిపిస్తుంది. అంటే ఆ అబ్బాయి ఇంకా ముందుకు వచ్చేస్తున్నాడు అనమాట. అర్థమవుతుంది ఆ అబ్బాయి ముందుకు వచ్చేస్తున్నాడు. అయ్యో ఆ అబ్బాయి కూడా దాటిపోతాడు, ఇంకా నా దగ్గర ఇంకెవరు నాకు మళ్ళా తోడుండరు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అనమాట. ఈ లోపల పక్కకు ఆ అబ్బాయి వచ్చేసాడు. అయ్యో వెళ్ళిపోతున్నాడే అనుకున్నాను అనమాట. అనుకునేటప్పటికి పక్కనే ఆ అబ్బాయి ఆగాడు అనమాట. ఆగి అక్కయ్య అన్నాడు. చక్కగా అక్కయ్య అని పిలిచాడు అనమాట. నా నోటి మాట రావట్లే. సాంగ్ అయితే ఆ అబ్బాయి సైకిల్ కి ఒక చిన్న టేప్ రికార్డర్ లాంటిది ఏదో పెట్టుకున్నాడు అనమాట. అయితే అక్కయ్య అని పిలిచాడు అనమాట. చెప్తా ఇలాగా పూ కొట్టాను. అంటే ఎటు పోవాలా అన్నాడు. ఇలా స్ట్రైట్ గా దారి చూపిస్తా వచ్చానమాట. ఎక్కండి అక్కయ్య అన్నాడు అనమాట. సో వెంటనే చాలా హ్యాపీ అనిపించి ఆ సైకిల్ ఎక్కుతా వచ్చాను. ఆ టైంలోని ఒక బండి వచ్చి నాకు లిఫ్ట్ ఇస్తానన్నా కూడా ఎక్కాను. ఏ వెహికల్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఎక్కలేను. ఆ టైంలోని ఆ అబ్బాయి కూడా యేసయ్య పాట పెట్టుకుని రాకపోతే నేను ఎక్కలేనండి. అంటే దేవుడు ఎన్నిటిని సిద్ధపరుస్తూ వచ్చాడో చూడండి.
ఎటువంటి ఇంక వేరే వాళ్ళు అన్నోన్ పర్సన్ ఎక్కలేం కదండి. అలాగా ఆ అబ్బాయి కూడా పిలుపులో కూడా అక్కయ్య అని పిలిచాడనమాట. సో ఈ విధంగా దేవుడు తన దూతలను పంపించి కూడా మనల్ని కాపాడుతా ఉంటాడు కదా. ఆ రోజు నిజంగా అది జ్ఞాపకం వస్తా వచ్చిందనమాట. వెంటనే ఎక్కి ఆ యొక్క మెయిన్ రోడ్ దగ్గర దిగిపోతా వచ్చాను. ప్రైజ్ ది లార్డ్ అని చెప్తా వచ్చానమాట. ఆ అబ్బాయి ఆ చీకట్లో నేను కూడా ఎవరో కూడా చూసుంటాడు. సో తను వెళ్ళిపోయిన వెంటనే అలాంటి సిచ్యువేషన్ ఒక్కసారి కొంచెం అనిపించింది అనమాట. నేను ఒంటరిగా ఉన్నాను ప్రభా, ఎన్ని రోజులు నాకు ఈ పరిస్థితి అనిపించింది అనమాట. అనిపించి ఆ యొక్క బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఆటో కోసం వెయిట్ చేయగానే ఆటో ఒకటి వచ్చింది. ఆటోలోకి వెళ్ళగానే ఎక్కి కూర్చోగానే నా కృప నీకు చాలును అని ఒక ఆటోలో ఉన్న ఆ యొక్క ఆటోలో పెట్టుకున్నాడు అనమాట. ఈ విధంగా దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా ఎంతో చక్కగా తోడై ఉండి నన్ను ధైర్యపరుస్తూ నాకు అంటే ప్రతి విషయంలో కూడా ఎంత ఆనందింపజేసి నడిపించేవాడు అనమాట. అయితే ఈ విధంగా జరుగుతా ఉంది. అయితే అప్పుడు నాకు అనిపించింది అనమాట, లేదు నేను ఇంకా ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదు, నేను ఇంటికి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తా వచ్చిందనమాట. అనిపించిన తర్వాత అక్కడి నుంచి ప్రార్థన చేశా. ప్రభా నువ్వు ఇంటికి వెళ్ళమన్నావు కనుక ఇప్పుడు ఇంటికి నేను జాబ్ మానేసి వెళ్తే ఊరుకుంటానా, నాకు ఎందుకు జాబ్ మానేసి వచ్చావంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి మళ్ళా ప్రార్థన చేస్తా వచ్చా అనమాట. మళ్ళా ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడండి. యెషయా 45:2 ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. నీకు ముందుగా తన దూతను పంపించి దీని మార్గాన్ని సరళం చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలు విరగొడతాను అంటది కదండి. ఆ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడనమాట. సరే దేవుడే అన్నింటినీ మరి సమకూరుస్తా అన్నాడు కదా అనుకుంటా వచ్చాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేనైతే ప్రార్థన చేస్తా ఉన్నాననమాట. సో ఆ టైంలోని మా ఇంట్లో మా డాడీ కూడా మరలా షాప్ పెట్టుకోవడం జరుగుతా వచ్చింది. ఇక నా యొక్క సాలరీ పైన వాళ్ళు డిపెండ్ తగ్గుతా వచ్చిందనమాట. అదొక సేఫ్‌గా మరి దేవుడు నడిపిస్తా వచ్చాడు. ఆ తర్వాత నేను ఇంకొక రోజు మా మదర్‌తో మాట్లాడుతా వచ్చాను. మమ్మీ నాకెందుకో జాబ్ చాలా రోజుల నుంచి చేస్తున్నాను. నాకు కొంచెం రెస్ట్ కావాలి. నేను కొన్ని రోజులు జాబ్ మానేసి ఇంటికొచ్చేస్తానని ఒక మాట అంటున్నప్పుడు మా మదర్ ఒక మాట అందనమాట. నాకు తెలుసు నువ్వు ఇంటికొచ్చేస్తావు అని చెప్పేసనంది. ఎందుకంటే ఏం లేదు, వాళ్ళు ఏం నమ్ముతారంటే జాతకాలు బాగా నమ్ముతారు మా నాన్నగారు. మాకే ప్రతి ఒక్కరిది కూడా ఎప్పుడు కూడా జాతకాలు రాసుంటాయన్నమాట. ఆ యొక్క పంతులు ఎక్కువగా చూపిస్తా ఉంటారన్నమాట. నా పెళ్లి కోసం చూపించారంట. ఆయన చెప్పారంట, మీ అమ్మాయి జాబ్ మానేసి ఇంటికొచ్చి ఉంటదని చెప్పారంట. ఈ విధంగా అని చెప్పేసి మా మదర్ చెప్పిందనమాట. ఇక నాకు ఒక పక్క టెన్షన్, అదేంటి నాతో దేవుడు కదా, అవన్నీ కూడా దుష్టుడికి సంబంధించినవి కదా, దేవుడు మాట్లాడాడు కదా, వాళ్ళకేంటి ఆ విధంగా దుష్టుడు చెప్పాడు. ఇంక ప్రభా నీ చిత్తమా కాదని మరలా అడుగుతా వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నీకు చెప్పాను కదా, నీకు ముందుగా నీ దూతను పంపించి ఆ యొక్క మార్గాన్ని సరళం చేస్తా అని చెప్పాను కదా, వాళ్ళకి ఎలాగ చెప్తే అర్థమవుతుందో అలా చెప్పించాను దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఓకే అని చెప్పి అనుకుంటా వచ్చాను. అయితే అప్పటికి కూడా ఆ మా తమ్ముడు కూడా తను లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటూ వచ్చేసాడనమాట. సో ఇదొక ప్రాబ్లమ్ అనమాట అప్పటికి. సో ఈ విధంగా ఇప్పుడు ఏమంటారు, ఆడపిల్ల పెళ్లి కాలేదంటారు. ఇక ఒకటి తర్వాత ఒకటి వస్తా ఉంది. ఇంక ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. అప్పటికి కూడా ఇంకా దేవుడిని అడుగుతా వచ్చాను, లేదు ప్రభా జాబ్‌ని ఎలా మానేసి వెళ్ళాలి? ఆ జాబ్‌ని వదిలేసి వెళ్ళేటట్టుగా నువ్వే మరలా అక్కడ కూడా మార్గాలు సరళం చేయని ప్రార్థన చేశాను. అప్పుడు మేలో అండి యాక్చువల్‌గా మాకు లేఅవుట్ వచ్చి పడిందనమాట. ఏదో గవర్నమెంట్ నుంచి ఏదో ప్రాబ్లమ్ రావడం వల్ల మరి చాలా మంది ఎంప్లాయీస్‌ని తీసేస్తా వచ్చారన్నమాట. తీసేసి రావడం వల్ల అప్పుడు నాకైతే అర్థమైంది నేను కూడా అందులో ఉంటానని. అందులో లాస్ట్ పర్సన్ నేనే అన్నమాట. సో ఈ విధంగా దేవుడు ఆ యొక్క వాళ్ళే రెసిగ్నేషన్ తీసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారంగా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ డబుల్ సాలరీ మా దాంట్లో వేస్తూ ఇంకా లీవ్ ఎన్కాష్‌మెంట్ గాని అన్నిటిని కూడా ఒకేసారి సెటిల్ చేసి పంపిస్తా వచ్చారన్నమాట. ఈ విధంగా యాకోబు కూడా ఏ విధంగా రెండంతలుగా వెళ్తా వచ్చాడో అట్టి విధంగా దేవుడు నేను ఒకవేళ అక్కడ ఉన్నప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడకుండా సమస్తము సమకూరుస్తా వచ్చాడనమాట. ఆ తర్వాత ఇక్కడ మేలో మనకి వీబీఎస్ అవుతది కదండీ. ఆ వీబీఎస్ టైంలో ఇక్కడే ఉండి నేను ఈ వీబీఎస్ అంతా అయిపోయిన తర్వాత మా ఇంటికి వెళ్తా వచ్చానన్నమాట. అయితే వెళ్ళేటప్పుడు ఒక చిన్న అప్పటికి వాళ్ళకి తెలియదు కనుక ఒక స్టిక్కర్ పెట్టుకొని వెళ్తా ఉన్నానన్నమాట. అంటే వెళ్ళిన నెక్స్ట్ రోజు నుంచి మెల్లిమెల్లిగా వాళ్ళకి అలవాటు చేద్దాం అనుకుంటా వచ్చాను. అయితే ఆ విధంగా వెళ్తా వచ్చాను. ఇంకా ఇంకా ఆ రోజే ఇంకా నెక్స్ట్ రోజు నుంచి నేను పొట్టు తీయడం జరిగింది మెల్లమెల్లగా. ఇంకా చర్చికి వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చిందనమాట. ఇంకా అడిగారు, ఏంటి బొట్టు తీసి ఉంటున్నావు, ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, ప్రార్థనే చేసుకుంటున్నావు, ఇంకా అసలు నేను విగ్రహాల వైపు కూడా వాటి వైపు కూడా చూడట్లేదు అనమాట. ఇంక మా మదర్ పోల్చి అడుగుతా వచ్చినప్పుడు అప్పుడు చెప్తా వచ్చాను, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను పెళ్లి చేసుకున్నా కూడా క్రిస్టియనే చేసుకుంటాను, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు నాకు అని చెప్పేసి మా మదర్ తో చెప్పినప్పుడు ఇంకా అక్కడి నుంచి ఏముంటే ఇంట్లో బాగా మంచిగా అక్షింతలు బాగా
వచ్చేవన్నమాట. ఎవ్రీ డే కూడా ఇంట్లో పోరాటం ఉండేది. అయితే ఈ పోరాటంతో మా నాన్నతోటి ఇంకా మా నాన్న ఏం చేసేవారంటే నన్ను కొంచెం ఇంకా బాగా ఇచ్చేయాలని చెప్పేసి నన్ను అనడం మానేసి క్రైస్తవులను అనడం, లేకపోతే దేవుడిని అనడం ఈ విధంగా చేసేవారనమాట. సో తట్టుకోలేకపోయేదాన్ని. ఈ విధంగా నేను ఎక్కువగా మందిరానికి వెళ్ళిపోయేదాన్ననమాట. ఆ సమయంలో అక్కడ సేవకులు సునీల్ అన్న అని చెప్పేసి వాళ్ళు కొత్తగా వచ్చిన యవ్వనస్తులనమాట. వాళ్ళు సేవకు కొత్తగా వచ్చారక్కడికి. సో, ఆ విధంగా అప్పటికి 1 ఇయర్ ఎంతో అయిందనుకుంటా. సో, వాళ్ళ దగ్గర ఎక్కువగా మందిరానికి వెళ్ళిపోతా వచ్చేదాన్ని. వాళ్ళని బాగా ఆదరించేవారు. చాలా సొంత బిడ్డలా అంటే యాక్చువల్‌గా ఆల్‌మోస్ట్ నేను వాళ్ళకన్నా 4, 5 ఇయర్స్ చిన్నుంటా. కానీ ఒక బిడ్డలాగా నన్ను ఆదరించేవారనమాట. సో, చాలా ధైర్యపరిచేవారు. అక్క, సునీతక్క అని చెప్పేసి తనైతే చాలా ప్రేమగా నన్ను చూసుకునేదనమాట. ఎక్కువగా ఇంక మందిరానికి వెళ్ళడం మార్నింగ్ అయితే కొంచెం మందిరంలో ఇలాగేదో ఏదో ఒకటి ఉందని చెప్పేసి మందిరానికి వెళ్ళిపోవడం. అక్కడికి వెళ్లి ప్రార్థన చేసుకోవడం. ఆ పులిపీట దగ్గరే కూర్చొని ఇది నా పరిస్థితి ప్రభువా! నాకు ఇంట్లో ఈ స్ట్రగుల్స్ ఉన్నాయి. మా నాన్న ఎంతమంది బంధువులను తెప్పించి వాళ్ళతో కౌన్సెలింగ్ ఇప్పించేవారు నాకనమాట. ఆ కౌన్సెలింగ్ ఇప్పిస్తా ఉంటే నేను తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పేదాన్ననమాట. ఆ విధంగా సమాధానం చెప్పేటప్పుడు వాళ్ళనేవారు, "మీ అమ్మాయి ఇంకా పైన లేదు. ఆల్మోస్ట్ చాలా మునిగిపోయింది" అని చెప్పి అనేవారు. మా మేనమామలు వచ్చి మా అమ్మని తిట్టేవారు. నీ కూతుర్ని మురికి కాలువలో పడింది అని చెప్పేసి అనేవారనమాట. ఈ విధంగా రకరకాలంగా మాటలన్నా కూడా పట్టించుకునేదాన్ని కాదు. ఎందుకనంటే నాకు దేవుడు ఇంపార్టెంట్. వీళ్ళందరూ కాదు. ఈ బంధువులు నాకు ఇంపార్టెంట్ కాదు. వీళ్ళెప్పుడు నాతో లైఫ్ లాంగ్ ఉండరు. ఆ! రేపొద్దున నేను ఈ లోకం నుంచి వెళ్ళాలన్నా నా దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలి. వీళ్ళు నాతో ఏం రారు ఎక్కడికి. అని చెప్పేసి ఎవ్వరేం తిట్టినా, చేసినా ఏ మాటలన్నా కూడా పట్టించుకునే దాన్ని కాదనమాట. సో, మా నాన్నతో మాత్రం ఒక్కటే అన్నా, "నాన్న నీకు ఈ లోకంలో ఉన్న తండ్రివి నీవు. నీకే అంత స్ట్రగుల్ అయినప్పుడు నా పరమ తండ్రి నన్ను పట్టించుకోకపోతాడా? ఒకవేళ ఆయన చిత్తమై ఉండి ఒక వివాహం లేకపోయినా పర్వాలేదు. నేను లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాను గానీ, ఏ హిందువుని కూడా నేను చేసుకోనని" చెప్పేసి అనేదాన్ననమాట. వాళ్ళకేమో టెన్షన్. వాళ్ళు నన్ను స్ట్రెస్ పెట్టలేదు గానీ, వాళ్ళకొక టెన్షన్ అనమాట. ఈ అమ్మాయి లైఫ్ ఏం చేసుకుంటుంది అన్న బాధ వాళ్ళకనమాట. ఇటువంటి సిట్యుయేషన్‌లో ఉండేదాన్ని. కానీ అటువంటి సిట్యుయేషన్‌లో కూడా అంత హార్డ్ సిట్యుయేషన్‌లో కూడా ఎక్కువగా మందిరంలో ఉండడం వల్ల దేవుని వాక్యంలో ఎదుగుతా వచ్చానమాట. అంతవరకు ఒక క్రైస్తవుడి జీవితం ఎలా ఉండాలో నాకు పూర్తిగా తెలీదు. కానీ ఫిజికల్ అపియరెన్స్ కూడా ఎలా ఉండాలి? అలాగే ఇంకా ఏ విధంగా దేవుళ్ళో ఎదగాలి, వాక్యం ద్వారా దేవుడు ఎవ్రీడే నాతో మాట్లాడుతూ వచ్చేవాడనమాట. ఈ విధంగా దేవుడు నన్ను అక్కడ చక్కగా ఆ యొక్క ఆల్మోస్ట్ 8 మంత్స్ ఉన్నాను నేనక్కడ. ఆ 8 మంత్స్ కూడా నాకు చాలా చక్కగా నేను దేవునిలో ఆయన వాక్యంలో ఎదుగుతా వచ్చాననమాట. ఎక్కువగా సేవకుల కుటుంబంతో ఉండడం వల్ల ఆ యొక్క అలవాట్లు కూడా నాకు మరి అలవాటు చేసుకుంటూ వచ్చాననమాట. రెగ్యులర్‌గా నాకు తెలియకుండానే దేవుడు నాలో ఇంకా చాలా అంటే ప్రతిదానికి దేవుని చిత్తం అడిగి వెళ్ళేదాన్ని కదా! ఒక ఐబ్రోస్ అప్పట్లో ఐబ్రోస్ చేయించుకొని లైట్‌గా నేను పెన్సిల్ గీసుకునేదాన్ననమాట. నాకు ఐబ్రోస్ చాలా తక్కువుంటాయి. సో, ఆ విధంగా నేను ఆ యొక్క బ్యూటీ పార్లర్‌కెళ్ళాలంటే కూడా ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థన చేసుకుంటే దేవుని చిత్తమా అండి? కాదు గదా! ప్రార్థన చేసుకోకుండా వెళ్తే ఏమో గాని, దేవా నీ చిత్తమైతే అని చెప్పి అని చేసుకునేదాన్ననమాట. ఇంక వెంటనే దేవుడు అక్కడ మూసించేవాడనమాట. అప్పుడు అర్థమయ్యేది కాదు. ఒకరోజు దేవుడు నాతో వాక్యంతో మాట్లాడుతూ వచ్చాడనమాట. నీకు అనుబొమ్మలు గీసుకొని రాదని చెప్పేసి. అప్పుడు మాట్లాడినప్పుడు ఓకే ప్రభా! ఇది దేవుని చిత్తం అడిగాను గనుక ఆయన చిత్తం చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా లోబడాలి. సో, ఆ విధంగా నేను విధేయత చూపించడం జరుగుతా వచ్చిందనమాట. నేను జీన్స్ ఇవన్నీ వేసేదాన్నండి. ఆ విషయాల్లో కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు పురుషుని వేషము ధరించకూడదని చెప్పేసి. సో, ఆ విధంగా వాటిని అంటే అంటే ఒక ఫిజికల్‌గా ఆ ఫిజికల్ అపియరెన్స్ కూడా దేవుడు నన్ను నడిపిస్తా వచ్చేవాడనమాట. ఈ విధంగా నాకు నెయిల్ పాలిష్ చాలా బాగా ఏసుకునేదాన్ననమాట. సో, ఆ విషయంలో కూడా ఒకరోజు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఒక వాక్యం ఎవరో ఒక వర్తమానం చెప్తునేటప్పుడు చెప్పారనమాట. చాలా మంది ఇక నెయిల్ పాలిష్ చేసుకుంటారు గదా! దేవుడికి రకరకాల కలర్స్‌లో మరి ఈ యొక్క నెయిల్స్ ఉండాలనుకుంటే మనిషికో రకం ఆ యొక్క నెయిల్స్ ఇవ్వచ్చు కదా! ఇదే ఎందుకు ఇచ్చాడంటే దేవుడికి ఈ కలర్ అంటే ఇష్టము అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అప్పటినుంచి ఇవన్నిటిని తీసేస్తా వచ్చానన్నమాట. ఈ విధంగా దేవుడు ఆత్మీయంగా ఒక పక్క నన్ను అన్ని రకాలుగా కూడా మరి ఎదిగింపజేస్తూ ఉన్నాడు గానీ ఇంట్లో మాత్రం పోరాటం. పోరాటం అన్నమాట. సో, ఆ విషయంలోని నేనైతే ఒకటే నిర్ణయించుకున్నాను. ప్రభువా నీ చిత్తమైతే చెయ్యు. లేదా నీ కోసం లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతా. అప్పుడు నాకు హెబ్రోన్ కూడా పెద్దగా అందులో వ్యక్తులు ఎవరు తెలియకపోయినా కూడా హెబ్రోన్‌కెళ్ళి ఎవరైనా కాళ్ళు పట్టుకొనైనా సరే అక్కడ ఉండిపోయి నేను పరిచయం చేసుకుంటా, ఏదో జాబ్ చేసుకుంటా అని చెప్పేసి ఆ విధంగా అనుకుంటూ వచ్చానన్నమాట. ఆ టైంలోని దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కాదు కదా! లోకంలో ఉన్న తల్లిదండ్రులకి అంత బాధ ఉన్నప్పుడు ఆయనకి ఇంకెంత బాధ ఉంటుంది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చేవాడు. నీ కోరిక యావత్తును సఫలపరిచి నీ ఆలోచన యావత్తును సిద్ధింప చేస్తానంటూ ఇంక రకరకాలుగా మాట్లాడుతూ వచ్చి ధైర్యపరిచేవాడనమాట. అటువంటి సమయంలో ఇంట్లో వాళ్ళేమో సేమ్ కమ్యూనిటీ అయితేనే చేస్తాము అని చెప్పేసి అనేవారు. అయితే ఆ టైంలోని అక్కడున్న సునీల్ అన్నకు కూడా వాళ్ళకి తెలిసిన విశ్వాసులందరికీ కూడా
నా కొరకు చెప్తా ఉన్నారన్నమాట. హెబ్రోన్‌లో కూడా చాలా మందికి నా కొరకు చెప్పి ఉంచారన్నమాట. అయితే నేనైతే బ్రబ్బా ఇలా క్యాస్ట్ అడగడం తప్పు కదా! నేను అడగలేను అని చెప్పినప్పుడు మరి నీ చిత్తం ఏమిటి అడిగినప్పుడు దేవుడు నాతో ఒక మాట మాట్లాడుతూ వచ్చాడన్నమాట. సంఖ్యాకాండం. అంటే నా పట్ల అందరి పట్ల కాదు. ఆ సమయంలో దేవుడు నా పరిస్థితిని బట్టి దేవుడు నాకిచ్చిన మాట ఇది. సంఖ్యాకాండం 36 అధ్యాయంలో అండి 6 వచనం అన్నమాట. యెహోవా సెలొపహేదు కుమార్తెల గురించి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకునవచ్చును గాని వారు తమ తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకునేవలెను. అయితే ఇది నా ఒక్కదానితోనే మాట్లాడలేదు. ఆ యొక్క సేవకుడితో కూడా దేవుడు నా కొరకు ప్రార్థన చేసినప్పుడు ఒక మ్యాచ్ విషయంలో ప్రార్థన చేసినప్పుడు ఆయనతో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడన్నమాట. సో అప్పటి నుంచి పాపం ఆయన కూడా అలాగే ప్రార్థన చేస్తూ వచ్చారనమాట. అలా వచ్చిన తర్వాత నాకొక మ్యాచ్ వచ్చిందండి. అంతవరకు వచ్చే 2, 3 మ్యాచెస్ వచ్చాయి గానీ, మన ఆ యొక్క టైంలో యవ్వనస్తులుగా ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే చాలా ఆశలుంటాయి గదా! సో, నా యొక్క ఆలోచనలకి కొంచెం ఆపోజిట్‌లో ఉండేవన్నమాట. ఆ టైంలో నేను ప్రార్థన కూడా చేయలే వారి కోసం. కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు గదా! ఆ తర్వాత ఏమైందంటే ఒక యూఎస్ సంబంధం వచ్చిందన్నమాట. తిమోతి అంకుల్ ఆ యొక్క సంబంధాన్ని పంపిస్తా వచ్చారన్నమాట. అలా పంపించినప్పుడు తన కొరకు మాత్రం ప్రార్థన చేశాను నేను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా సమాధానం మాట్లాడుతూ వచ్చాడు. అటువైపు ఆ అబ్బాయికి కూడా సమాధానం ఇస్తూ వచ్చాడు గానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేనందున ఆ యొక్క మ్యాచ్ క్యాన్సెల్ అయిపోతూ వచ్చిందనమాట. ఆ తర్వాత నాకు అక్కడి నుంచి ఏంటి ప్రభు నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా! మరి ఎందుకు జరగలేదని చెప్పేసి దేవునితో నేను పోరాడుతూ ఉండేదాన్ననమాట. అలా పోరాడుతుండేటప్పుడు మరలా ఆ యొక్క ఇప్పుడున్న ఐ మీన్ మా హస్బెండ్ మ్యాచ్ వచ్చిందనమాట. ఆ మ్యాచ్ వచ్చినప్పుడు అది కూడా హెబ్రోన్ ద్వారానే ఒక అన్న చూస్తా వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే నేను ఎందుకు ప్రార్థన చేయాలి? నాకు ఎందుకు ముందు నువ్వు నో చెప్పావు కదా! ముందు యెస్ చెప్పావు కదా! మళ్ళీ ఈ అబ్బాయి కోసం ఎలా ప్రార్థన చేస్తానన్నప్పుడు, అప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏమని? "నువ్వు ఫస్ట్ తెచ్చిన మ్యాచెస్ కోసం నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చావా" అని. నేను నిజంగా చేయలేదండి. ఎందుకంటే అవి నాకు నచ్చలేదన్నమాట. అంటే నా యొక్క ఆలోచనలు ఇలా ఉన్నాయి గనక ఈ మ్యాచ్‌ని తెచ్చి ఒకసారి జస్ట్ దేవుడు నన్ను కూడా ఐ మీన్ ఏంటంటే కొంచెం పరీక్షిస్తా వచ్చాడన్నమాట. సో, ఆ విధంగా వచ్చినప్పుడు అవును ప్రభువా అని అన్నప్పుడు అప్పుడు దేవుడు మరలా ఈ మ్యాచ్ కోసం నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడన్నమాట. హెబ్రీయులు రాసిన పత్రిక హెబ్రీయులకు హీబ్రూస్ 8వ అధ్యాయంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. 8వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంటుందండి. అప్పటిలో ఇజ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేయుదునని చెప్పేసి. దేవుడు అప్పటికి నన్ను చాలా సార్లు ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. సో, ఆ విధంగా నేను అనుకున్నాను అన్నమాట. ఇది దేవుడు కొత్త నిబంధన చేస్తున్నాడని చెప్పేసి. దాని తర్వాత కూడా కిందన ఒక దగ్గర ఉంటుంది ఇక అక్కడ ఎంతో చక్కగా నేను చేయబోయే నిబంధన ఏదనగా ఇజ్రాయెల్ ఇంటి వారితోను నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను వారి హృదయముల మీద వాటిని రాయుదును నేను వారికి దేవుడినే ఎందును వారు నాకు ప్రజలే ఇందురు అంటే ఈ విధంగా ఈ యొక్క వాక్యం అంతా కూడా నాకు చాలా ఒక పక్క అది పాజిటివ్ గా అనిపించింది అనమాట. ఒకవేళ నేను ఈ అబ్బాయిని చేసుకుంటే నేను ఈ విధంగా ఉంటాను ఖచ్చితంగా అలా కనిపిస్తా వచ్చింది. కానీ ఆయన మ్యాచ్ వచ్చింది. నేనైతే ఒకటి అనుకున్నాను. నేనైతే ఆ అబ్బాయి ముఖం చూడను ప్రభా. ఎందుకంటే నేను ఎన్ని అనుకున్నా కూడా నీ చిత్తమే కదా నా లైఫ్ లో చేస్తావు. కాకపోతే ఒకటి నీ చిత్తం ఖచ్చితంగా బెస్ట్ అది శ్రేష్టమైంది అని నమ్ముచున్నాను అని చెప్పేసి నేను ఆ అబ్బాయి ముఖం కూడా నేను చూడను అనుకున్నాను అనమాట. కానీ వాళ్ళది చాలా పక్క పల్లెటూరు నంద్యాల దగ్గర శ్రీరంగపురం అని చెప్పేసి చాలా పల్లెటూరు అనమాట. నాకున్న థాట్స్ ప్రకారంగా మంచి సిటీలో ఉండాలి, మంచి వెల్ సెటిల్డ్ కావాలి, మంచి మా సాఫ్ట్‌వేర్ అయ్యుండాలి. ఇంకా రకరకాల కోరికలు నాకున్నాయన్నమాట. దానికి మొత్తానికి ఆపోజిట్ గా ఉన్నాడు ఈ అబ్బాయి. సో, ఈ అబ్బాయి కూడా తిను కూడా సాఫ్ట్‌వేరే. కాకపోతే తక్కువ సాలరీ ఉండేదన్నమాట. సో, ఈ విధంగా అన్ని విషయాలు ఆపోజిట్ గా ఉన్నాడు. నా మనసు అంగీకరించట్లేదు. దేవుడు చెప్పాడు లోబడమని. వేరే ఇంకా అనేకమైన వాగ్దానాలు చూపిస్తా ఉన్నాడు. కానీ నాకు అస్సలు మనసు అంగీకరించట్లేదన్నమాట. సో, మ్యాచ్ వచ్చి చూసి వెళ్ళిపోయారు. కాకపోతే వాళ్ళకి నేనే నో చెప్తా వచ్చానన్నమాట. నో చెప్తా వచ్చాను. ఆ తర్వాత దేవా నన్ను సారీ నా వల్ల అయితే కావట్లేదంటా వచ్చానన్నమాట. కానీ తర్వాత దేవుడు నన్ను ఎంతగా అంటే ఒక జీరో చేస్తూ వచ్చాడన్నమాట. ఎన్నో మ్యాచెస్ వచ్చాయి. అయినప్పుడు కూడా ప్రతి దాంట్లో ఒక భయం అనేది పుట్టిస్తా వచ్చాడన్నమాట. అంతేకాదు ఆ టైంలో అనేకమైన ఇంకా సమస్యలన్నమాట. అన్ని రకాలుగా ఒక రకంగా చెప్పాలంటే నేను ఆయనకి లోబడేంత వరకు నన్ను బాగా శోధిస్తా ఐ మీన్ శోధన అనకూడదు. నన్ను బాగా దేవుడు నలగొడతా వచ్చాడన్నమాట. నలగొడతా వచ్చిన తర్వాత నేను ఇంక ఇక్కడ ఉండకూడదు. నేను జాబ్‌కి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆ తర్వాత నేను మరలా మా యొక్క ఆఫీస్‌లోనే మాట్లాడి నేను జాబ్‌కి వెళ్ళిపోతాను అనుకున్న సమయంలోని ఇక్కడ నుంచి అక్కడ ఇంటర్వ్యూ ఫేస్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను జనవరిలో అండి అది. నేను మళ్ళా వెళ్ళిపోతాను. ఇంక మొత్తం వెళ్ళిపోతాను హైదరాబాద్ అన్నమాట. మరలా వచ్చే
వచ్చేస్తున్న సమయంలో ఏం జరుగుతా వచ్చిందంటే అక్కడ సునీతక్క అంటా వచ్చిందనమాట, మరొక్కసారి ఆ అబ్బాయి కోసం ఆలోచించొచ్చు కదా అని చెప్పి. అప్పుడు కూడా మరలా అన్న, ఆల్రెడీ నో చెప్పేసాం కదక్క, నాకు వద్దు అని చెప్పేసి అంటా వచ్చా అనమాట. తర్వాత వాళ్ళు కూడా చాలా బాధపడుతూ వెళ్ళిపోతూ వచ్చారు. ఆ రోజు ఒక అక్కతో అప్పటికి నేను చాలా పరిచయలు వెళ్ళేదాన్ని అనమాట. ప్రతి చాలా విలేజెస్ లో చాలా సండే స్కూల్ పరిచయలు జరిగేవి. ఆ డెంటల్ కాలేజెస్ లో గట్రా కొన్ని కాలేజెస్ లో సిస్టర్స్ మీటింగ్ జరిగేది. అన్నిటికీ తనకు తోడే వెళ్ళేదాన్ని. అనేకమైన సువార్తల్లో కూడా తనతో పాటే తీసుకువెళ్ళేదనమాట. ఈ విధంగా దేవుడు అన్నిటిని నేర్పిస్తా వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు ఊరు వెళ్తున్నారు. ఆ రోజు కూడా ఈవినింగ్ ఒక పరిచర్య ఉంది. నాకు వేరే అమ్మాయికి ఏస్తా వచ్చారు. మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే అక్కడే చర్చ్ లోనే ఉన్నాను నేను అక్కడ. ఆ యొక్క చర్చ్ లోకి ఆనుకున్న బిల్డింగ్ కూడా ఉంటుందన్నమాట. ఆ యొక్క రూమ్ లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నానన్నమాట. దేవుడు నాతో మాట్లాడు, ఏంటి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, మరలా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఇంతవరకు వీళ్ళని కేర్ గా చూసుకున్నారు కనుక నా కోసం ఆలోచించారు. మరలా అక్కడ మరి ఉంటారో ఉండరో తెలియదు, నా కోసం ఆలోచించేవారు ఎవరుంటారు అని చెప్పేసి నేను మరలా ప్రార్థన చేసుకునేటప్పుడు ఎంతో దుఃఖంతో ఏడుస్తూ ప్రార్థన చేసి, ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు ఎడారిలో సెలయర్ ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏంటంటే ఒక వీణంట నావికుడు ఒక వీణ వాయిస్తా ఉంటాడంట. సో ఆయనకి నచ్చిన రాగం వచ్చేంత వరకు ఏం చేస్తాడంట, ఆ యొక్క స్ట్రింగ్స్ ని లాగుతా ఉంటాడంట. అలాగే నువ్వు నా చిత్తానికి లోబడేంత వరకు కూడా నేను నిన్ను అలాగే లాగుతానంటూ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడనమాట. అప్పుడు నాకు అర్థమైంది, నాకు దేవుడు మరలా అప్పటికే నాతో చాలా సార్లు మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట. ఈ వివాహం కోసం మరలా మాట్లాడుతున్నాడు. అర్థమైంది, సరే ప్రభా మరి అందరికి నో చెప్పాను, ఇప్పుడు నేను మరలా ఎస్ చెప్తే మరి నన్ను అందరూ కూడా నన్ను తిట్టుకుంటారేమో అని చెప్పేసి మొట్టమొదటిగా నేను సునీల్ అంటే కాల్ చేస్తా వచ్చాను అనమాట. అప్పుడు ట్రైన్ లో ఉన్నారు. కాల్ చేస్తా వచ్చాను. అప్పుడు కాల్ చేసినప్పుడు నేను ఆ యొక్క మాట చెప్తా వచ్చాను అనమాట. దేవుడు నాకు పదే పదే మరి ఆ అబ్బాయి విషయంలోనే మాట్లాడుతున్నాడు, కానీ వాళ్ళకి నో చెప్పాం కదా అని. కానీ వాళ్ళు చాలా సంతోషించారు. సంతోషించి ఏం కాదు మేము చూసుకుంటాం అన్నారనమాట. అని వెంటనే వాళ్ళతో కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఫోన్ కలుపుతా వచ్చారు. వాళ్ళు కూడా అప్పటికి నా కోసమే ప్రార్థన చేస్తా ఉన్నారు కనుక వాళ్ళు కూడా వెంటనే యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. మా హస్బెండ్ ఇంట్లో కూడా అందరూ అన్యులేనండి, ఆయన ఒక్కడే రక్షించబడ్డాడు. ఆయన హెబ్రోన్ లో ఉండేవారు అనమాట. సో ఈ విధంగా అక్కడ సహవాసంలో ఉండేవారు. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా అందరూ కూడా హిందువులే అనమాట. సో మా మావయ్య వాళ్ళు కూడా ఏంటంటే సేమ్ కమ్యూనిటీ అయితేనే చేద్దామని చూస్తా ఉన్నారనమాట. ఈ విధంగా మరి దేవుడు ఆ విధంగా ఆ రోజు మా యొక్క మ్యాచ్ ని ఫిక్స్ చేస్తా వచ్చారు. ఒక్కటే అడిగా దేవుడిని, ప్రభా నాకు ఇష్టం లేదు ఈ పెళ్లి, కానీ నీకు ఇష్టం అని నేను చేసుకుంటున్నాను. మరి నేను స్థుతించే విధంగా ఆ అబ్బాయి ఉండాలనుకున్నాను అనమాట. రియల్ గా చెప్తున్నానండి, ఆ రోజు నేను గాని ఆ అబ్బాయిని మిస్ చేసుకుంటే ఈరోజు నేను చాలా మిస్ అయ్యేదాను అనమాట. దేవుడిని ఒక్కటే అడిగా ఎప్పుడు కూడా, నిన్ను ప్రేమించేవాడిని నాకు భర్తగా ఇవ్వు, అలాగే నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో అంత కాకపోయినా నీలా ప్రేమించేవాడిని నాకు భర్తగా ఇవ్వని అడిగా. అంటే మంచి విశ్వాసి అడగడం రాక ఈ విధంగా అడిగాను అనమాట. సో దేవుడు నిజంగా అటువంటి హస్బెండ్ నాకు ఇచ్చాడు అనమాట. నేను అంత పై రూపం చూసి లక్ష్య పెట్టాను, కానీ మా హస్బెండ్ చాలా మంచోడు అనమాట. ఎంత స్పిరిచువల్ అంటే ఎప్పుడు మందిరానికి అంటుపెట్టుకునే ఉంటారు అనమాట. అక్కడ ఏ పరిచర్య ఉన్నా కూడా ఎంతో యాక్టివ్ గా పనిచేస్తాడు. మందిరంలో కూడా మంచి పేరుంది. హెబ్రోన్ నుంచి మేము ఇక్కడ హోరేబ్ వచ్చేసాం అనమాట. ఇక్కడ హోరేబ్ లోనే ఉంటాము. సో అక్కడ ఎంతో మంచి పేరు ఆయనకు ఉంది. ఈవెన్ మా కాలనీలో కూడా నన్ను అందరూ అంటారు అనమాట, అక్క ఇటువంటి హస్బెండ్ నీకు ఎలా దొరికాడు అని చెప్పేసి. అంత మంచిగా దేవుడు నాకు తన భర్తనిస్తూ వచ్చాడు. నేను పెళ్ళైన 3 నెలల నుంచి ఆయన బట్టి దేవుని శుతిస్తా వచ్చాను. ఇప్పటికీ కూడా దేవుని శుతిస్తా అనమాట. దేవా నాకు ఇచ్చిన భర్తను బట్టి నీకు వందనాలు చెప్పి అటువంటి బెస్ట్ ని దేవుడు నాకు అనుగ్రహిస్తా వచ్చాడు. ఈ విధంగా దేవుడికి లోబడే విషయంలో దేవుడు నేను లోబడకపోయినా కూడా నన్ను చక్కగా నడిపించి మరి చక్కని దారిలో నన్ను నడిపిస్తూ వచ్చారు. ఈ యొక్క సమయంలో కూడా నాకు జనవరి 2013లో ఒక వాగ్దానం వచ్చింది, ఆయన ఈ కార్యం నెరవేర్చనని. అప్పటికే మ్యారేజ్ కోసం అటు ఇటు మరి కొట్టమిట్టాడుతున్నాం. ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు అందరూ ఒకటే మాట అన్నారు, దేవుడు నీ వివాహం చేస్తాడని చెప్పేసి. ఈయన విషయంలో కూడా దేవుడు మరలా మాట్లాడుతూ రావడము, మరలా వాక్యాలు ద్వారా మాట్లాడి నన్ను బలపరిచి, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు పూర్తిగా, ఒక్క దేవుడు మాట నమ్మి మాత్రమే బ్లైండ్ గా నేను చేసుకున్నానండి. ఆ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ, అన్యులే గాని మా అత్తయ్య మాయ కూడా చాలా మంచి ఫ్యామిలీ అనమాట. ఈ విధంగా దేవుడు అన్నిటిని సమకూర్చి మరి ఈ విధంగా ద బెస్ట్ ని దేవుడు నాకు ఇస్తా వచ్చాడు. ఆ తర్వాత కూడా మరి మేమిద్దరం కూడా ఇక్కడే మరి అక్కడి నుంచి నాకు ఆ యొక్క లోకానుసారమైన ఆలోచనలన్నీ కూడా తీసివేస్తా వచ్చాడు అనమాట. దేవుడు ఇచ్చిన సంతోషంలో దేవుని మందిరంలో ఎంతో చక్కగా నాటబడ్డాం. రెగ్యులర్ గా మందిరానికి వెళ్ళే వాళ్ళు, అన్ని కుడికలకి వెళ్తా వచ్చేవాళ్ళం. ఆయన మా హస్బెండ్ ఎలాంటి వాడంటే
సండే ఈవినింగ్ ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళొచ్చు కదండి, యూత్ మీటింగ్ అవుతుంది పద అంటారు అనమాట. సో అటువంటి మంచి వ్యక్తి అనమాట, మంచి స్పిరిచువల్ గా ఉన్న వ్యక్తి. దేవుడు అదే విధంగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. సో మా బాబు పుట్టిన తర్వాత, నాకు ఫస్ట్ బాబు పుట్టాడండి, అప్పుడు కూడా దేవుడు నీకు తొలిచూలు కుమారుడు పుడతాడని ముందుగానే మాట్లాడుతూ వచ్చాడు. అదే విధంగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ తొలిచూలు కుమారుని నేను దేవుడికి సమర్పించాలని కూడా నాతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట. సో ఆ విధంగా మరి ఈ విధంగా వెళ్తా ఉన్నాము. ఆ యొక్క జర్నీలో మా 9 మంత్స్, బాబుకి 9 మంత్స్ అప్పుడు మళ్ళా మా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అనమాట, ఇంకా బెస్ట్ శాలరీ ఇస్తాము, నువ్వు మళ్ళా జాబ్ కి రావాలని చెప్పేసి అడుగుతా వచ్చారు. అయితే ఆ సమయంలో మాకు అక్కడ ఖర్చు కూడా ఉంటుంది కనుక పిల్లల్ని ఈజీగా నేను ఖర్చులో పెట్టి అక్కడ జాబ్ చేసుకొని మళ్ళీ తిరిగి రావచ్చు. కానీ దేవుడు అప్పుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు ఏంటంటే, నీవు నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకు, నీకు సమస్తం అనుగ్రహించబడితే అని మాట్లాడుతూ వచ్చాడు. మరలా అడిగాను, అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నా పని చేయు, నేను నీకు మిగతాది ఇస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఓకే దేవుడు నాకు ఉద్యోగం చేయొద్దు అని చెప్తున్నాడు అనుకున్నాను అనమాట. అప్పుడు నేను మరలా అడిగాను, ప్రభా నా భర్తకు వచ్చే శాలరీ జస్ట్ 30,000, ఈ శాలరీతో మరి సేవింగ్స్ ఉండవు, కొంచెం మరి పిల్లలు పెరిగేటప్పుడు మరి యొక్క స్టడీస్ ఇవన్నీ కష్టం అవుతాయి కదా అని చెప్పేసి నేను ఆ టైంలో ప్రార్థన చేసినప్పుడు, దేవుడు నువ్వు నాకు లోబడితే నేను ఆ యొక్క డబల్, అంటే నీకు ఎంతైతే వస్తుందో దానికి డబల్ గా నీ భర్తకే ఇస్తానంటూ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన స్వరం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట. అంటే స్వరం అంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనస్సాక్షితో దేవుడు నాకు అనిపించింది అని నేను చెప్తున్నానండి. సో ఈ విధంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు ఇంకా నేను వెంటనే వాళ్ళకి నేను నో చెప్తా వచ్చాను. తర్వాత వెంటనే నాకు మరలా సెకండ్ మరి కన్సీవ్ అవుతా వచ్చాను. కన్సీవ్ అయినప్పుడు అప్పుడు దేవుడు నిజంగానే మా హస్బెండ్ కి మంచిగా ఇంక్రిమెంట్ కూడా వచ్చిందనమాట. సో ఇదేనేమో దేవుడు నాకు ఇస్తానని చెప్పాడు కదా అనుకున్నాను అనమాట. కానీ అడుగు వాటిగా నూయించేవాడిగా అత్యధికంగా ఇచ్చేవాడు కదండి దేవుడు. ఆ తర్వాత ఏమైందంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, పెద్ద కంపెనీ అండి, టీసీఎస్ అంటే మీకు ఐడియా ఉండుంటుంది, టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ అని. టీసీఎస్ వాడు, మా హస్బెండ్ ఏంటంటే నౌకరీలో కూడా ఆయన అప్లై చేసుకోలేదు. అటువంటి వ్యక్తి ఎవరికో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక లాంగ్వేజ్ మీద, సెంచురీ అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ ఉంటుందండి, ఆ లాంగ్వేజ్ మీద వాళ్ళకి మనుషులు కావాలి. సో వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే మా హస్బెండ్ దే ఇచ్చారంట. ఆ ఆ యొక్క నెంబర్ తీసుకొని మా హస్బెండ్ కి కాల్ చేసి టీసీఎస్ ఇంటర్వ్యూకి పిలిచారండి. సో అటువంటి కంపెనీలో, అంత పెద్ద కంపెనీలో ఎవరికైనా అంత సింపుల్ గా జాబ్ దొరుకుతుందండి. కానీ ఇంటర్వ్యూకి వాళ్ళే పిలిచి, వాళ్ళే ఈజీగా ఒక 4 రౌండ్స్ ఈజీగా చేసి ఆయన తీసుకుంటా వచ్చారనమాట. ఈ విధంగా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నాకు జాబ్ చేయొద్దు, నేను నీకు ఇస్తాను, నువ్వు నా పని చేయి అన్నాడు. అలాగే ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నాకు ఎంతైతే శాలరీ వాళ్ళు ఇస్తానన్నారో దానికి డబల్ ఇప్పుడున్న శాలరీకి ప్లస్ అది వేస్తా వచ్చారనమాట. ఎంత కరెక్ట్ గా దేవుడు చెప్తా వచ్చాడో అంతే దేవుడు అక్కడ వేస్తా వచ్చాడనమాట. ఈ విధంగా మరి దేవుడు చక్కగా, అంటే ఆయన మాట నమ్మి ఆయన విధేయత చూపించి ఉండేటప్పుడు నాట్ ఓన్లీ స్పిరిచువల్ గా, ఫిజికల్ గా కూడా ఆయన బ్లెస్ చేస్తాడని చెప్పేసి ఆ విధంగా నేను నేర్చుకుంటా వచ్చానమాట. సో ఈ విధంగా నడుస్తా ఉన్నాము, మంచిగానే ఉంది. ఆ తర్వాత పాప కూడా, మా పాప కూడా పుట్టింది అనమాట. పాప పుట్టేటప్పుడు కూడా నేను చాలా దేవుడిని అడుగుతా వచ్చాను అనమాట, నాకు పాపొద్దు, ఎందుకంటే నాకు భయం, నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అని చాలా భయపడుతుండేటప్పుడు దేవుడు నాతో మొదటలో ఎంతో భయపడేదాన్ని, నాకు బాబునే ఇస్తున్నావు కదా అని చెప్పేసి దేవుని అడుగుతా వచ్చేదాన్ని అనమాట. కరెక్ట్ గా 3 వీక్స్ ముందు దేవుడు నన్ను బలపరిచాడు. ఏంటంటే నీకు పాపనే పుడుతుందని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. కానీ అది శ్రేష్టమైనదని మాట్లాడుతూ వచ్చాడు అనమాట. ఆ విధంగా నాకు ఆ యొక్క పాప మళ్ళీ రెండో కాన్పుగా పాపనిస్తూ వచ్చాడు. అప్పుడు పాప విషయంలో పేరు మీ ముందుగానే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. 2017 అనమాట. ఎక్కడ చూసినా కృప మీద వాగ్దానాలు కదండి, కృప 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 అని ఎక్కడ చూసినా అది ఒక్కడే వినబడేది. సో ఆ విధంగా మా పాపకి కృప మహిమాన్ని మేము పేరు పెడతా వచ్చామన్నమాట. అయితే నాకు తెలియకుండానే మా బాబుకి సత్య తిమోతి పాలని పేరు పెట్టాము. దేవుడు మాట్లాడితే మా యొక్క శ్రీలంకుల ద్వారా తిమోతి పాలని పేరు పెట్టారు. సత్యాన్ని దేవుడు మాతో మాట్లాడుతూ మేము యాడ్ చేసుకుంటూ వచ్చాం. అలాగే మా పాప పేరు కృప అని మాట్లాడుతూ మేము యాడ్ చేసుకుంటూ వచ్చాం. కానీ తర్వాత నాకు అర్థమైంది, దేవుడు నాకు ఏది అనుగ్రహించాడో అది నా పిల్లలకు పేరు పెడతా వచ్చాడు. కృపా సత్యములు అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నాకు తెలియకుండానే ఆ నేమ్స్ కూడా పెడుతూ వచ్చారు అన్నమాట. ఈ విధంగా మా యొక్క లైఫ్ కొనసాగిస్తున్నప్పుడు అనేకమైన స్ట్రగుల్స్ వచ్చినా ఏమొచ్చినప్పుడు కూడా దేవుడు మాత్రం మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తూ వచ్చేవాడు అనమాట. సో తర్వాత మా అత్తగారు, మావయ్య గారు కూడా మా ఇంట్లోనే ఉండడం జరిగింది. తనకు కొన్ని హెల్త్ ఇష్యూస్ లో కూడా ప్రార్థన చేసినా కూడా దేవుడు నాకు ఆ స్ట్రగుల్స్ నుంచి విడిపించేవాడు, సహాయం చేస్తూ వచ్చాడనమాట. ఇటువంటి సమయంలో నేను ఆర్నమెంట్స్ అన్ని పెట్టుకునేదాన్ని అండి. సో అది కూడా ఎందుకు చెప్పాలని ముందు చెప్తున్నాను. సో ఆ టైంలో కాకపోతే తాళి మెట్టులు మాత్రం నేను వేసుకోలేదు, ఎందుకంటే దేవుడు నాకు వద్దు చెప్పే కదండి, ఎవ్రీ
అడిగి చేసుకునేదాన్ని. నేను తాళి కొరకు ప్రార్థన చేస్తే వద్దు అన్నాడు దేవుడు. సో నేను తాళి కట్టుకోలేదన్నమాట. ఈ విధంగా ఉండేదాన్ని. అయితే ఒక రోజు ఏమైందంటే పాప 1 మంత్ నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడన్నమాట. ఏంటంటే, నీ ఆర్నమెంట్స్ తీయమని చెప్పి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నేను యాక్చువల్‌గా దాన్ని పట్టించుకోనమాట. ఎందుకంటే మా చర్చ్‌లో కూడా అంతగా ఎవరు తీయలేదు. సో, నాకంతగా దాని మీద అంత నాలెడ్జ్ కూడా లేదనమాట. దేవుడెందుకు పై రూపాలు లక్ష్య పెట్టాడు అంటారు కదా! అని చెప్పేసి నేనే ఇంక తిరిగి అందరితో వాదించేదాన్ననమాట. సో, అటువంటి సమయంలో దేవుడేమో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమనంటే, నీ యొక్క యోబు 22లో యోబు 22 ద్వారా ఫస్ట్ మాట్లాడుతూ వచ్చాడండి. 22లో ఒక మాట ఉంటుందన్నమాట. మంటిలో నీ బంగారం ఏడురాళ్ళు ఓఫీరు సువర్ణంను పారవేయమని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ వచ్చాడనమాట. దానికి ముందు ఏంటంటే ఒక కల వచ్చింది. ఆ కలలో దేవుడు అక్కడ కూడా మా యొక్క సిల్లంకుల ద్వారా నాతో మాట్లాడుతూ వస్తున్నాడంట. అంతా ఓకే. నా యొక్క కంటిని ఆపరేషన్ మా అంకులే నాకు వైద్యుడిగా వచ్చి నాకు ఆపరేషన్ చేసినట్టు, ఆ తర్వాత ఈ చుట్టుపక్కల యొక్క కుట్లు మచ్చలు కనబడుతున్నట్టు నా అద్దంలో చూసుకుంటే అవి పోతే సరిపోతుందని చెప్తున్నట్టుగా ఏదో మాట్లాడుతూ వచ్చారు. దానికి అర్థం కాలేదు. అది కంటి చూపంటే రక్షణ అని చెప్పేసి ఒక ఆంటీ చెప్తా వచ్చారు. ఓకే. నాకు రక్షణ వచ్చింది కదా! మరలా ఇంకా దేవుడు ఏదో తీయమంటున్నాడు ఆంటీ అని చెప్తున్నప్పుడు, అప్పుడు అక్కడ మాట్లాడుతూ వచ్చాడనమాట. అప్పుడు ఈ యొక్క వాక్యం ద్వారా మంటిలో నీ బంగారం ఏడురాళ్ళ ఓఫీరు సువర్ణంను పారవేయమని. అయితే నేను నమ్మలేదు. నేను వినలేదనమాట. అంత త్వరగా నేను వినేదాన్ని కాదు కదండీ. తర్వాత ఇంకా ఎవ్రీడే నాతో రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు. మనుషుల ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చేవాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి నీ ఆభరణం తీసివేయమని చెప్పేసి ఆ యొక్క మందిరం నుంచి కూడా వాళ్ళు దేని కొరకు చెప్పినప్పుడు కూడా ఆ మాట అనేది వచ్చేదన్నమాట. ఈ విధంగా ఉండేటప్పుడు ఇంకా లాస్ట్ రోజు ఒక రోజు ఏమైందంటే పిల్లలిద్దరికి సడన్ గా బాలేదు. ఏదో ఇద్దరికి ఒక ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా ఒకటే దురదగా గోక్కుంటా ఉన్నారన్నమాట. బాబు చిన్నోడు, పాప ఇంకా మంత్స్ బేబీ అన్నమాట. ఒకటే వాడు. మరి ఏదైనా పురుగు కరిచిందా ఏంటో అర్థం కాలేదు. వాడు బాగా ఇలా చాలా దురద వస్తుంది మమ్మీ అని ఒకటే ఒళ్ళంతా పాముకుంటా ఉన్నాడన్నమాట. అటువంటి సమయంలో నాకు అర్థం కావట్లేదు సిచ్యువేషన్. ఆ తర్వాత కొద్దిసేపటికి నాకు కూడా దురదలు వచ్చాయన్నమాట. మా హస్బెండ్ కి కూడా దురదలు వచ్చాయన్నమాట. తర్వాత పాప కూడా విలువిల్లాడిపోతుంది. అటు ఇటు కొట్టి మిట్టాడుతుందన్నమాట. ఆ సమయంలో మా అత్తగారు మాత్రం మా అత్తగారు సైడ్‌కే ఉన్నారు. ఆమెకు మాత్రం ఆల్రెడీ పేషెంట్ తనకేం కాలేదు. కానీ మా ఫ్యామిలీ మొత్తానికి కూడా అర్ధరాత్రి అండి 12:00 టైంకి ఎందుకు ఆ దురదలొచ్చాయో అర్థం కాలేదు. అప్పుడు నేను మరలా ప్రార్థన చేసి ప్రభు చిన్న పాప ఏడుస్తుంది. ఏంటి ప్రభు అంటే అప్పుడు దేవుడు మరలా అంటున్నాడు నీ బంగారాన్ని తీసివేసేయని మాట్లాడుతూ వచ్చాడన్నమాట. నాకు అర్థం కాలే. ఈ బంగారంలో తీసివేసేయాలని చెప్పేసి అనుకోని అప్పటి వరకు మాకందరు హిందూ ఫ్యామిలీ అండి. ఇప్పటికే బొట్టు లేకపోతేనే చాలా చీప్ గా చూస్తారు మమ్మల్ని. అలాంటిది ఇది కూడా తీసివేయాలో నా మరిది పెళ్ళుంది ప్రభా అని చెప్పేసి అనుకుంటా ఉన్నా అనమాట. కానీ ఆ టైంకి ఏం చేయాలో అర్థం కాలే. పాప ఒక పక్క మంచం మీద అటు ఇటు దొరుకుతుంది. ఒకటే అన్నాను ప్రభా నిజంగా నేను తీయడం నీ చిత్తం అయితే పాప వితిన్ 5 మినిట్స్ తను ఏడుపు ఆపేయాలనుకున్నాను అనమాట. అప్పటికి పాలు కూడా తాగట్లేదు అనమాట. వెంటనే దేవుడు ఎందుకో తెలీదు 5 నిమిషాలు పాప ఏడుపు ఆపుతా వచ్చిందనమాట. అంతేకాదు ఇంకా తన మిల్క్ తాగి ఇంకా నిద్రపోతా వచ్చిందనమాట. అప్పుడు నాకు అర్థమవుతా వచ్చింది. అయితే అప్పటికి నేను ఇంకా గాజులు ఇలా తీయబోతున్నాను. గోల్డ్ బ్యాంగిల్స్ ఉండేవన్నమాట. గాజులు ఇలా తీయబోతున్నాను. నాకు థాట్ వచ్చిందనమాట. దేవా ఇది నీ స్వరం అంటున్నావు కదా! నేను ఏదో 2 సార్లు అడుగుతా. ఒకవేళ స్వరం వినిపిస్తే మరలా వాక్యం ద్వారా దృఢపరచు ప్రభు అని ప్రార్థన చేస్తాను అనమాట. అప్పుడు మరలా అడుగుతా వచ్చాను దేవుడికి. దేవా నీ యొక్క వాక్యం ద్వారా కూడా నన్ను బలపరచు అని ప్రార్థిస్తా వచ్చినప్పుడు దేవుడు అప్పుడు నాతో మాట్లాడుతూ నెక్స్ట్ రోజు మార్నింగ్ అదే నైట్ పడుకున్నాం కానీ అందరికి అప్పుడు కొంచెం కూల్ అయింది. నేను కూడా యాక్సెప్ట్ చేశాను దేవుడికి. నేను ఒప్పుకుంటాను. కానీ నాకు మార్నింగ్ వాక్యం ద్వారా మాట్లాడని చెప్పేసి అప్పుడు యోబు 28లో ఒక్కటే అడిగా నువ్వు ఇంకా తీసివేయు పారవేయ అని కూడా అడగద్దు ప్రభా. నేను చదివే పోర్షన్ లో బంగారం అని ఒక్క మాట వచ్చిన బంగారానికి వేరే మాట సువర్ణం ఏదొచ్చినా కూడా అది నీ చిత్తమని నేను నమ్ముతా అనుకున్నాను అనమాట. అప్పుడు యోబు 28లో దేవుడు నాకు మాట్లాడుతూ వచ్చాడండి. ఒక్కసారి కాదండి చాలా సార్లు ఉంటది అనమాట. మొట్టమొదటిగా ఏముంటుందంటే 28 వచనంలో వెండికి గని కలదని చెప్పేసి ఉంటుంది. ఆ తర్వాత పక్కన తీసేస్తే ప్రశస్తమైన బంగారం అని ఒక దగ్గర ఉంటుంది, సువర్ణం అని ఒక దగ్గర ఉంటుంది, గోమేధికం ఒకటి ఉంటుంది. అంటే ఒక్కసారి మాట్లాడితే చాలు ప్రభు అనుకున్నాను నేను. కానీ చాలా సార్లు దేవుడు నాతో మాట్లాడుతూ బంగారం గోమేధికం అనే ప్రతి ఒక్క మాటను మాట్లాడుతూ వచ్చాడు అనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు దేవుని చిత్తం అని చెప్పేసి నేను గోల్డ్ని తీసేస్తా వచ్చానమాట. ఆ తర్వాత దేవుడు నాకు అప్పుడు ఎందుకు తీసారో అర్థం కాలేదు కానీ నన్ను పూర్తిగా నా యొక్క కుటుంబం నుంచి సెపరేట్ చేశాడని అర్థమవుతా వచ్చింది. లోకంలో మనకి ఉంటుంది కదా కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ వచనంలో ఉంటుంది కదా మరి నేను నా ప్రజల నుంచి ప్రత్యేకించి
సంపూర్ణంగా ప్రత్యేకించుకుంటూ వచ్చాడని అర్థమవుతా వచ్చిందనమాట. ఆ తర్వాత నన్ను దేవుడు ఎంతో అన్ని పరిచయలు వాడుకునేవాడు అనమాట. మా ఇక సంఘంలో కూడా మాకు మొత్తం 8 బ్రాంచెస్ ఉంటాయండి. చాలా సిస్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటదనమాట. సో ఆ చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా చాలా మంది ఆంటీ వాళ్ళతో ఆ యొక్క సిస్టర్స్ మీటింగ్ వెళ్ళేదాన్ని. మా యొక్క ఆంటీ కూడా మా కేజ ఆంటీ అని మా యొక్క ఆంటీ కూడా చాలా దగ్గర నా టెస్ట్ మనీ షేర్ చేయించేవారనమాట. సండే స్కూల్ పరిచయలో కూడా ఎంతగానో వాలంటీర్‌గా ఓ పక్కలెళ్ళి ఇంకా ఎవరైనా ఆబ్సెంట్ అయినా కూడా ఆ యొక్క పరిచయం తీసుకునేదాన్ని. వీబీఎస్‌లో కూడా ఆ యొక్క వాడబడేదాన్ని. ఈ విధంగా రకరకాలుగా దేవుడు అక్కడి నుంచి నా యొక్క పరిచయం అంటే ఎప్పుడైతే ఈ గోల్డ్‌ని తీసేస్తా వచ్చానో తన పరిచయలు ఎక్కువగా వాడుకుంటూ వచ్చాడనమాట. ఈ విధంగా ఎంతో చక్కగా వాడుకుంటూ వచ్చాడండి. టైం తక్కువ ఉంది కనుక ఒక 5 మినిట్స్ అండి. ఈ విధంగా దేవుడు నా యొక్క స్పిరిచువల్ యాత్రలో కూడా తనకి సంపూర్ణంగా అంటే ఇప్పుడు నన్ను చూసిన ఎవరు కూడా ఈ అమ్మాయి ఒక హిందూ నుంచి వచ్చింది. ఈ అమ్మాయి పలానా కమ్యూనిటీ అని ఎవ్వరు అనరనమాట. నన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈమె క్రైస్తవురాలు, ఈమె క్రీస్తు బిడ్డ అనే చెప్పుకునే విధంగా నాకు బాప్టిజం తీసుకున్న తర్వాత హస్త నిక్షేపణలో ఒక వాగ్దానం వచ్చిందనమాట. ఏంటంటే యెహోవా పట్టణం మరియు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని సీయోను నీకు పేరు పెట్టుదని. ఆ వాగ్దానం ప్రకారంగా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను దేవుని బిడ్డగా నన్ను గుర్తిస్తూ వచ్చారనమాట. తర్వాత కరోనా ముందు ఏమైందంటే క్రిస్మస్ టైంలో కొంతమందిని పిల్లల్ని పిలిచాను నేను క్రిస్మస్ చిన్నగా వాళ్ళకి దేవుని సువార్త చెప్దామని. ఆ టైంలో మా యొక్క సేవకురాలని కేజే ఆంటీని మేము పిలిచినప్పుడు అక్కడ అద్భుతంగా ఆంటీకి ఇచ్చిన ఆలోచన ప్రకారంగా ఆ గల్లీలో చాలా మంది పిల్లలు రావడం వల్ల మా ఇంట్లోనే సండే స్కూల్ పరిచయం స్టార్ట్ చేయబడింది అనమాట. అయితే కరోనాలో అన్ని మందిరాలు ముయ్యబడ్డాయి కదండి. మాకు లాక్డౌన్ టైంలో ఒక 4 రోజులు మాత్రమే మా ఇంట్లో పరిచయం జరగలేదు. కానీ ఆ తర్వాత కూడా నాకు జూమ్ లో మన సండే స్కూల్ పరిచయం జరిగేది. నాకు ఎందుకో ప్రేరేపిస్తా ఉండేవాడు అన్నమాట దేవుడు. ఎందుకంటే ఆ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానం కూడా ఏ తెగులు నీ గుడాలను సమీపించదు. మా హస్బెండ్ కి సాఫ్ట్వేరే కనుక ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. మేము బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకో దేవుడికి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా దేవుడు నన్ను ప్రేరేపించడం ద్వారా ఆ యొక్క సమయంలో కూడా పిల్లల మధ్య పరిచర్య మా ఇంట్లో జరిగింది. కరోనాలకు కూడా చాలా మంది పిల్లలండి 24 మెంబర్స్ దాకా వచ్చేవారు. సమ్టైమ్స్ 30 మెంబర్స్ దాకా కూడా వచ్చేవారు అనమాట. ఎంతో చక్కని సండే స్కూల్ పరిచర్య మా ఇంట్లో జరిగేది. కానీ ఎవరికి ఎటువంటి కీడు కూడా మాకు రాలేదు. ఆ పిల్లలు కూడా ఎలాంటి వాళ్ళంటే ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ బయటికి వెళ్ళి పని చేసే వచ్చేవారు కనుక వాళ్ళు కూడా ధైర్యంగా పంపించేవారు అనమాట. సో ఈ విధంగా ఎంతో చక్కగా పరిచయం ఇప్పటికీ కూడా మా ఇంట్లో సండే స్కూల్ మినిస్ట్రీ జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇంకా అనేకమైన పరిచయలో దేవుడు చక్కగా ఆయన మహిమార్థంగా ఆయన సాక్షాత్తంగా వాడుతూ ఉన్నాడు అనమాట. అయితే ఈ విధంగా నా కుటుంబంలో నా తల్లి కూడా రక్షించబడతా వచ్చిందని 2015లో మా అమ్మగారు కూడా ఎంతో పూజలు చేసేదండి. తనకి 3 టైమ్స్ స్ట్రోక్ వచ్చింది. ఆ స్ట్రోక్ వచ్చిన తన దేవుడిని తెలుసుకుంటా వచ్చింది. సో ఈ విధంగా నా తల్లి రక్షించబడతా వచ్చిందండి. నా తండ్రి కూడా మరి గత జనవరి మేలో చనిపోతూ వచ్చాడండి. లాస్ట్ మే 1న ఆయన చనిపోతూ వచ్చారు. అయితే ఆయన కొరకు నేను ఎంతో ప్రార్థన చేసేదాన్ని. ఆయన ఖచ్చితంగా రక్షించబడాలి ప్రభువా అని. అందుకని అప్పటికే మా నాన్నగారు 75 ఏళ్ళు. సో నేను ప్రార్థన ఆయనకి ఎప్పుడు కూడా ఆయన మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ప్రాణం మంచిగా ఉండాలని ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఒక్కటే అడిగా దేవుడికి, దేవా ఆయన ఆత్మను రక్షించుకో అని ప్రార్థన చేసేదాన్ని. సో గత 2 ఇయర్స్ నుంచి కూడా నా తండ్రి విగ్రహారాధన మానేస్తూ వచ్చాడు. ఎంతో చక్కగా మరి దేవుణ్ణి మరి నమ్ముతూ ఆయన వెంబడిస్తూ వచ్చారు. ఎందుకంటే కరోనా టైంలో మమ్మీ ఇంట్లో ఉండి ఎక్కువగా టీవీలో అన్ని వాక్యాలు పెట్టదనమాట. ఆ వాక్యం ద్వారా అక్కడ ఉన్న సంఘం ద్వారా కూడా అక్కడ ఎల్షద్దాయి సంఘం ఉంది. ఆ సంఘం ద్వారా కూడా అనేక మంది వచ్చి విజిటింగ్ చేసి దేవుని వాక్యం చెప్పడం వల్ల ఆయన కూడా మరి చక్కగా దేవునిలో రక్షించబడతా వచ్చాడు. అయితే నీటి బాప్టిజం సాక్ష్యం ఇవ్వలేదండి. కానీ ఆయనకి ఎప్పుడు అడిగేదన్నమాట, దాన్ని ఏమని ప్రార్థన చేసుకుంటామంటే ముందుగా నా పాపాలను క్షమించు ప్రభువా అని చెప్పి తర్వాత మామూలు ప్రార్థన చేసుకుంటానమ్మా అని చెప్పేవాడు అనమాట. ఆయనకున్న ఒక బలహీనత ఉందంటే ఆయన సిగరెట్ స్మోకర్ అనమాట. ఆ యొక్క ఒక డౌట్ ఉండేది అనమాట, ప్రభు ఆయన ఆ యొక్క స్మోకింగ్ చేసేవాడు, ఆయన అది విడిచిపెట్టకుండా వెళ్ళినా అట్లీస్ట్ చివరి దినాలైనా ఆ విషయం క్షమించమని అడగాలి కదా అని చెప్పేసి నేను ప్రార్థన చేసేదాన్ని అనమాట. కానీ నాన్నగారికి జస్ట్ అంతవరకు హెల్తీగా ఉన్నారు. ఒక 6 days మాత్రమే హాస్పిటలైజ్ అయ్యారనమాట. హాస్పిటలైజ్ అయినప్పుడు నేను అప్పుడు ఇక్కడ విబిఎస్ జరుగుతుంది. కానీ నా పిల్లలు నా భర్తను విడిచిపెట్టి కూడా ఆయన దగ్గర నేను వెళ్తా వచ్చానమాట. వెళ్ళినప్పుడు ఒకటే అక్కడ దేవుని కృపను బట్టి అక్కడ మందిరం కూడా ఎంతగానో సహాయం చేస్తూ వచ్చింది ఆయనకి. ఆ సమయంలో ఒక్కటే అడిగా, నాన్న ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు ఆ స్మోకింగ్ వల్లే కదా, ఇప్పటికైనా దేవుడి దగ్గర మీరు క్షమాపణ అడగండి అన్నప్పుడు ఆయనకు అప్పటికే నోటి మాట పడిపోయింది. కానీ చక్కగా ప్రార్థన చేసుకున్నారు. ఆ విధంగా దేవుడు అక్కడ కూడా నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఓకే, నా తండ్రి అన్ని విషయాలు కూడా ఆయన మరి ఈ విధంగా మరి ప్రిపేర్ అవుతూ వచ్చారని అనుకున్నాను. ఆ తర్వాత ఐసీయూలో ఆయన పెట్టేటప్పుడు కూడా లోనికి వెళ్ళి ఒకటే అన్నాను, నాన్న ఇంతవరకు అయిపోయింది కదా, నాకు ఇంకా నా ప్రాణాన్ని కాపాడని అడగండి, ఒక్కటే
మీరు ఉంటే ఇక్కడ హెల్తీగా ఉండాలి, లేదంటే ప్రభు దగ్గర సేఫ్ గా ఉండాలి. దేవుణ్ణి అదే అడగండి, ఇస్తే ఆరోగ్యం ఈ ప్రభా, లేదంటే నేను నీ దగ్గర సేఫ్ గా ఉండాలని చెప్పేసి మరి దేవుడు ప్రార్థన చేసుకో అంటే ఇలాగ బుర్ర ఊపి ఊపుతారనమాట. అప్పుడు నేను కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆమెన్ అన్నట్టుగా మరి ఒక మూలుగుతో ఆమెను చెప్తా వచ్చారనమాట. ఈ విధంగా నా తండ్రి కూడా సంపూర్ణమైన దేవుడు రక్షణ ఇస్తా వచ్చాడు. సో ఆ యొక్క విధంగా ఆయన మరి మే 1న మరి ప్రభువును నిద్రిస్తూ వచ్చారు. అయితే మా ఇంటిలో ఇంతవరకు ఎవరు కూడా మరి ఈ విధంగా బరియలు చేయలేదు. మొట్టమొదటిగా మా నాన్నగారు ఒక అన్యుడండి, ఒకప్పుడు క్రైస్తవులు తిట్టినవాడు, క్రీస్తును దూషించిన వాడు అనమాట. ఆ యొక్క వ్యక్తిని మరి మా యొక్క ఇంటి వానస్ కూడా అప్పటికి చుట్టుపక్కల చాలా మంది ఉన్నారని చెప్పేసి ఆయన ఇంటికి తీసుకురావద్దన్నారు. అది కూడా దేవుడు ఒక విధంగా మేలుగా చేస్తా వచ్చాడు అనమాట. మందిరం మధ్యలో ఆయన మేము పెడతా వచ్చామండి. పెట్టడమే కాదు, అనేక మంది అక్కడ బంధువులు రావడము, ఆ యొక్క విధంగా సువార్త అనేక మందికి షేర్ చేయడం కూడా జరుగుతూ వచ్చింది. ఒక హైందవుడు అండి ఆయన. ఈవెన్ జంజం కూడా లాస్ట్ లోనే తీస్తా వచ్చామంటే ఆయన హెల్త్ బాగాలేక ముందే డాక్టర్స్ తీస్తా వచ్చారనమాట. అటువంటి వ్యక్తిని రక్షించుకోవడమే కాదు, ఆయన ద్వారా అనేక మందికి సువార్త చెప్పే అవకాశాన్ని కూడా ఇస్తా వచ్చాడు దేవుడు. మా నాన్నగారు మా యొక్క బాడీని నేను మందిరం మధ్యలో చూపించినప్పుడు నేను కొంచెం కూడా బాధపడలేదనమాట. ఎంతో సంతోషించాను, దేవా నేను నా తండ్రికి రక్షణ ఇవ్వు, ఆయన నీ దగ్గర ఉండాలని ఒక్కటే ప్రార్థన చేశాను, ఇంతగా నువ్వు కృప చూపిస్తావా అయ్యా తండ్రి అని. మొట్టమొదటి మా ఇంట్లో మొట్టమొదటి బరియల్ ఆయన జరిగిస్తున్నా, అది కూడా నీ మందిరంలో మధ్యలో ఆయన పెట్టావు ప్రభా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చాను అనమాట. సో ఆ విధంగా మరి క్రైస్తవ పద్ధతిలో ఆయన సమాధి చేయబడడం జరిగింది. ఈ విధంగా అనేక విషయాల్లో దేవుడు సహాయము, కృప, మరణం వరకు ఆయన నడిపించే దేవుడు కదండి. ఇప్పటికీ నడిపిస్తున్నాడు, ఎప్పటికీ నడిపిస్తాడని ఆ యొక్క హోప్ అయితే నాకు ఉంది. ఒకటేనండి, ఒకటే హోప్, ఒకటే నిరీక్షణ. నేను మాత్రమే కాదు, నా కుటుంబం, నా జనాంగం కూడా ఆయన్ని తెలుసుకోవాలి. నేను ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉన్నానో, ఒక రోజు నేను ఆయనతో ఉంటాను నిరీక్షణ నాకే విధంగా ఉందో, నా జనాంగం కూడా అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలని ఆశ అండి. ఇంకా మా సిబ్లింగ్స్ ఎవ్వరికి రక్షణ లేదు, నా భర్త సిబ్లింగ్స్ రక్షణ లేదు, నా యొక్క సిబ్లింగ్స్ కూడా రక్షణ లేదు. దయచేసి మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఓకే.